ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ జ్వరాలు ఎక్కువ ఒకసారి పెరగడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందస్తుగా ఐసోలేషన్ వార్డులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నేను విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ అయితే ఉన్నాను. ఇది ఏదైతే ఉందో ఈ కోవిడ్ జ్వరాలు రావడంతో ముందస్తుగానే ఈ యొక్క విజయవాడ జీజీహెచ్లో ముందస్తుగానే ఈ యొక్క ఐసోలేషన్ వార్డుని అయితే ముందుగా రెడీ చేయడం జరిగింది. మనం విజువలైజ్ చూసుకోవచ్చు. దాదాపు ఈ వార్డులో 15 బెడ్లు అయితే రెడీ చేయడం జరిగింది. ఏ టైం అయినా ఎవరైనా అనుమానంగా ఉంటే కనుక ఎవరైనా మా విజయవాడ జీజీహెచ్కి రావాలని చెప్పి కూడా ఇప్పటికే సూపరింటెండెంట్ చెప్పడం అయితే జరుగుతుంది. ఏదైతే ఉందో మీకు జ్వరాలు వచ్చింది అనిపించినప్పుడు ఊపిరికి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అనిపించినప్పుడు కానీ దగ్గు జలుబు అలాంటివి ఉన్నప్పుడు మీరు ఏదైనా అనుమానంగా ఉంటే మా హాస్పిటల్కి రండి అని చెప్పి సూపరింటెండెంట్ గారు చెప్పడం జరుగుతుంది. ఎక్కువగా ఈ కోవిడ్ జ్వరాలు అనేది ఎక్కువగా జనసందర్భ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో తిరగకూడదు. హ్యాండ్ టు హ్యాండ్ టచ్ చేయడం కానీ అలాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెద్ద వయసు వాళ్ళు కనుక కొంచెం పెద్ద వయసు ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి దానికి సంబంధించి ఇప్పటికీ సూపరింటెండెంట్ చెప్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఏంటి అని మనతో పాటు సూపరింటెండెంట్ గారు ఉన్నారు. వారి అడిగి వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి వారి మాట్లాడదాం. గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు మా మినిస్టర్ గారు, సెక్రటరీ గారు, డిఎంఈ గారు, కలెక్టర్ గారు సంయుక్తంగా ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీజీహెచ్ విజయవాడలో కూడా తగిన సదుపాయాలు కల్పించాలని, ఒక వార్డు సపరేట్గా ఐడెంటిఫై చేసి ఐసోలేషన్ కోసం రెడీగా పెట్టాలని మాకు సూచనలు చెప్పారు, ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ 15 బెడ్లతో ఒక వార్డు అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనిలో ముఖ్యంగా మనకు కావాల్సినవి పేషెంట్ రికవరీకి సంబంధించిన ఐవీ ఫ్లూయిడ్స్ కానీ, ట్రీట్మెంట్కి సంబంధించిన మందులు కానీ, ప్రికాషన్స్ సంబంధించిన పీపీఈ కిట్స్, గ్లౌస్, తర్వాత మాస్క్స్, తర్వాత కొన్ని రకాల ఇంజెక్షన్స్ లైక్ యాంటీబయాటిక్స్ కానీ, టెస్టింగ్ ఫెసిలిటీస్ లైక్ ఎమర్జెన్సీ ఎక్స్రే తీయటము, వాళ్ళకి సంబంధించిన రక్త పరీక్షలు చేయటము, ఈ అన్ని రకాల సదుపాయాలు ఏదైతే పేషెంట్ డయాగ్నోసిస్ కోసము, ట్రీట్మెంట్ కోసము, రికవరీ కోసము ఇవన్నీ సదుపాయాలు అరేంజ్ చేయడం జరిగిందండి. కోవిడ్ ఫీవర్కి మామూలు ఫీవర్కి తేడా ఎలా జరగచ్చు? తప్పకుండా. ఏదైతే మీకు కోవిడ్ అనేది ఒక సీజనల్ డిసీజ్ లాగా అండి. ఎప్పుడైతే వాతావరణంలో తేమ శాతం ఎక్కువ అవుతుందో, సీజన్ మార్పు చెందుతుందో ఆ టైంలో కోవిడ్ అనేది విజృంభిస్తూ ఉంటుంది. మనం గత సంవత్సరాల్లో చూసిన అందరికీ తెలిసిన విషయమే ఇది. ఇప్పుడు మనకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మీరు ఎక్కువ రష్ ఉన్న ప్రదేశాల్లో, అంటే ఎక్కువ మంది తిరిగే లైక్ జాతరలు కానీ, మూవీ థియేటర్ కానీ అలా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. మీరు పాటించాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త హ్యాండ్ హైజీన్ అంటాం. చేతులు ఎల్లప్పుడూ శుభ్రంగా తీసుకోవాలి. రెండవది, బయట ఉన్న ఆహార పదార్థాలను తినకపోవడము, మనం ఇంట్లో వండే ఆహార పదార్థాలు వేడివి తినటము, జంక్ ఫుడ్ తినకపోవటము, హైడ్రేషన్ అంటే మనం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం, బికాజ్ మన శరీరంలో ఎక్కువ శాతం నీళ్ళే ఉంటుంది కాబట్టి మనం వాటర్ కంటెంట్ మనం పెంచుకోవాలి. ఇవన్నీ చేయడం ద్వారా మనలో అంతర్లీనంగా ఉన్న రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా కొంతమంది పేషెంట్స్కు కానీ, కొంతమంది డౌట్ ఉన్న వారికి కానీ మేము కొన్ని మందులు రాసిస్తాము. బి కాంప్లెక్స్ అంటారు, విటమిన్ సి అంటారు. ఈ 2 మందులు వాడడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి. పర్సనల్ మెజర్స్, కొన్ని రకాల మందులు వాడడం ద్వారా, తర్వాత ఎప్పుడైతే అనుమానం ఉందో, సస్పిషన్ ఉందో, ప్లీజ్ గో ఇంటూ ఐసోలేషన్. మీరు ఐసోలేషన్లో ఎప్పుడైతే వెళతారో మీరు బాగుంటారు, మీ పక్కన ఉన్నవాళ్ళు బాగుంటారు. దయచేసి మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరికైనా కోవిడ్ ఉందని మీకు అనుమానం ఉంటే వారిని ఐసోలేషన్లో పెట్టండి, మీరు ఐసోలేషన్లో ఉండండి. వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీది ఇదే విషయం చెప్పి, ఒకవేళ ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఈ చిన్న మందులు వాడుకున్నా కూడా మీకున్న ప్రాబ్లం తగ్గలేదంటే అప్పుడు మనం కోవిడ్ అనేది సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. దయచేసి జీజీహెచ్ విజయవాడకు రండి. ఇక్కడ 24/7 డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. మీకు అన్ని రకాల టెస్టింగ్లు, సదుపాయాలతో పాటు ట్రీట్మెంట్ కూడా ఇచ్చేందుకు మా టీం జీజీహెచ్ అనేది రెడీగా ఉందండి. కోవిడ్ ఫీవర్ అంటే సింటమ్స్ ఎలా ఉంటుందండి? యూజువల్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం దాన్ని. అంటే జలుబు, జ్వరము, దగ్గు దీంతో మొదలవుతుంది. కానీ కొంతమంది పేషెంట్స్లో ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్ లైక్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదు ఏజ్డ్ పీపుల్ 60-70 ఇయర్స్ పైన ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ ఏమవుతుందంటే శరీరంలో ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది, రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇందువల్ల వీరందరూ స్పెషల్ జాగ్రత్తలు, అంటే వీళ్ళలో కొన్ని సిమ్టమ్స్ ఎక్స్ట్రా రావచ్చు, లైక్ డయేరియా అంటాము, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సిమ్టమ్స్ అంటాము, లేదు కాళ్ళు వీక్నెస్ రావడము. ఇటువంటి రకరకాల సిమ్టమ్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. కానీ ఏదైతే సిమ్టమ్ మీకు మామూలు ట్రీట్మెంట్ వాడితే తగ్గలేదు అనిపిస్తుందో, ఎప్పుడైతే మీకు కొత్త రకాల సిమ్టమ్స్ లైక్ ఊపిరి తీసుకోవడం కష్టం కానీ, అపరిమితంగా దగ్గు కానీ, విపరీతమైన జ్వరం మందులు వేసుకుంటే తగ్గడం మళ్ళీ వస్తుందనడం కానీ మీకు మీరే తెలిసిపోతుందండి. అటువంటి లక్షణంలో దయచేసి ఇమ్మీడియట్గా టెస్టింగ్కి ముందుకు రావాలని మా మనవి. ఇప్పటివరకు ఏమన్నా కేసులు మనకి వచ్చినాయండి? అదృష్టవశాత్తు మనం పంపించిన శాంపిల్స్లో ఇంతవరకు ఏది పాజిటివ్ రాలేదండి.
కానీ మేము అలా అనుకోవడం లేదు. ఎందుకంటే స్టేట్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని రకాల పరీక్షల కిట్స్ కూడా మేము రెడీ చేసుకుంటున్నాము. ఫెసిలిటీ కూడా ఇమీడియట్గా క్రియేట్ చేస్తాము. సో ఎవ్రీ డే స్క్రీనింగ్ కూడా మేము అవైలబిలిటీ కల్పిస్తున్నాము. దయచేసి డౌట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి స్క్రీనింగ్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఎక్కువగా ఈ మధ్యకాలం చూస్తే కోవిడ్ జ్వరాలని చెప్పి విపరీతంగా ప్రచారం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ వస్తుందని చెప్పడానికి ఎలా గుర్తించాలండి సార్? సార్ మనకు కోవిడ్ అనేది ఇప్పుడు ఆ వైరస్ అనేది మన సమాజంలోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు కోవిడ్ను మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే క్రానిక్గా మనకు దగ్గు తగ్గకుండా క్రానిక్గా వస్తూ ఉంది, జ్వరం తగ్గట్లేదు, మన మామూలు మందులు వాడినా కానీ జ్వరం తగ్గలేదు, ఏదన్నా వాసన కోల్పోవడం కానీ అలాంటి జరిగినప్పుడు ఎస్పెషలీ కొంచెం ఏదన్నా హార్ట్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ డయాబెటీస్ ఇవి ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకొని ఎర్లీగా టెస్టింగ్ చేసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి రికవరీ బాగుంటుంది సార్. అదే సార్, దీర్ఘకాలిక వ్యాధులు పెద్ద వయసు ఉన్న 60 దాటిన వాళ్ళు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే సార్, మనకేంటంటే ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు లైక్ కిడ్నీ డిసీజ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ రోజుల్లో మనకి చాలామందికి 50 దాటిన తర్వాత అందరికీ అన్ని రోగాలు ఉంటున్నాయి. వీళ్ళలో ఏంటంటే ఎర్లీగా మనం టెస్ట్ చేసుకోవడం, వాళ్ళు ఎక్కువగా ఈ ఫంక్షన్స్ క్రౌడెడ్ ప్లేసెస్ వెళ్ళి అటెండ్ అవ్వకుండా ఉండడం, అవాయిడ్ చేయడం, ప్లస్ ఎవరికన్నా ఏదన్నా డిసీజెస్ ఆల్రెడీ జ్వరాలు అయి ఉండేవి వాళ్ళని అవాయిడ్ చేయడం. వీళ్ళకి ఏదన్నా జ్వరం అలాంటివి వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు టెస్టింగ్ చేసుకోవడం, ప్రికాషనరీగా ముందే అవసరమైతే కోవిడ్ టెస్టింగ్ చేసుకోవడం. ఎక్కువగా ఏంటంటే టయానికి ఈ షుగర్ కానీ ఈ కిడ్నీ డిసీజెస్ కానీ ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకుంటూ ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి రికవరీ కూడా వాళ్ళకు కూడా మనం మంచి రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏమంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉండేవాళ్ళు కొంచెం భయం ఉంటుంది, ఈ విధంగా డిసీజ్ వస్తే మనకి ఏమన్నా ఇబ్బందులు వస్తాయని. భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చేసుకోవాలి. అండ్ ఆహారం, మనకు ఫ్రెష్గా వండిన ఆహారం, జంక్ ఫుడ్ను మనం అవాయిడ్ చేయడం, బయట ఫుడ్ను అవాయిడ్ చేయడం, వాటర్ ఎక్కువగా తీసుకోవడం, ఇలాంటివి చేస్తే మందు బిళ్ళలు సరైన టయానికి వేసుకోవడం, ఇవన్నీ చేస్తే మనం చాలా వరకు ఈ వ్యాధి నుంచి మనం బయటపడవచ్చండి. ఈ వ్యాధి గురించి అంత మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అంతే మున్పట్లాగా సెకండ్ వేవ్లో మనం చాలా భయపడి చేసాము, అలాంటి ఏం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ వీఆర్ ప్రిపేర్డ్ ఎనఫ్. మన దగ్గర మందులు కానీ ఫెసిలిటీస్ కానీ ఆక్సిజన్ ఇది కానీ, ఇంతకుముందు ఆక్సిజన్ సిలిండర్స్తో మనకు సప్లై ఉండేది. ఇప్పుడు ఏంటంటే పెద్ద సిలిండర్ బయట చూస్తే ఒక పెద్ద వైట్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఆ ఆక్సిజన్ ప్లాంట్స్ టెలిమెట్రిక్ ద్వారా మనకేంటంటే కొంచెం ఆక్సిజన్ తగ్గినా కానీ ఇమీడియట్గా మనం రీఫిల్ చేసుకుంటా ఉన్నాం. సో ఆక్సిజన్ ఫెసిలిటీ అయితే మనకి బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఫెసిలిటీస్ కూడా చాలా వరకు మెరుగుపడ్డాయి. సో మనకు ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి అజాగ్రత్త కూడా చేయకూడదు. మనకేం కాదులే అని అజాగ్రత్త చేయకూడదు. భయపడకుండా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు మనం దీని నుంచి మనం అవుట్కమ్ బయటకు వచ్చేయచ్చండి. ఇది మా సందేశం. విజయవాడ జీజీహెచ్లో సంబంధించి ఐసోలేషన్ వాటికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఇప్పుడు మీరు చూస్తున్నారు, మనకు 15 బెడ్లతో ఒక హెచ్డియు హై డిపెండెన్సీ యూనిట్, దీన్ని కోవిడ్ కోసం మనం పెట్టాము. 15 బెడ్లు విత్ ఒక్కొక్క బెడ్కి సపరేట్గా మానిటరు, సపరేట్గా కావాల్సిన మల్టీబారా మానిటరు, వెంటిలేటరు, ఆక్సిజన్ ఫెసిలిటీ, సక్షన్ ఫెసిలిటీ, కావాల్సిన మందులు, కావాల్సిన పరికరాలు, టెస్టింగ్ పరికరాలు అన్నీ మనం సమకూర్చడం జరిగింది. ఇవి కాకుండా మనకు ఇంకో 6 బెడ్లు ఎక్స్ట్రాగా మనకు క్రిటికల్ పేషెంట్స్ను, ఇందాక చెప్పాం కదా, కొంచెం కోమార్బిడిటీస్ ఉండి క్రిటికల్ పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేసేదానికి ఒక 6 బెడ్లు సపరేట్గా దానికి అరేంజ్ చేయడం జరిగింది. సో ఇంకా మా సూపరింటెండెంట్ గారు చెప్పడం ఏంటంటే ఇంకా ఏమైనా ఎక్కువ అవుట్కమ్ ఉంటే, అంటే అవుట్ బ్రేక్ ఏదైనా ఉంటే ఇంకా మనం ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసేదానికి వీఆర్ రెడీ టు ట్యాకిల్ అది సార్. సో ఎంతమంది పేషెంట్లు వచ్చినా కానీ మేము రెడీగా ఉన్నాము, ఇబ్బంది ఏం లేదు. వైద్యం అందించడానికి, వాళ్ళకు కావాల్సిన తగు సూచనలు చేయడానికి, తగిన స్క్రీనింగ్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం సార్. ప్రజల్లో దీని మీద ఎలాంటి అవేర్నెస్ ఏం చెప్తారు ప్రజలకి, భయపడే వాళ్ళకి? సార్ ఈ వ్యాధి గురించి అజాగ్రత్త వద్దు, అలా అని చెప్పి భయం వద్దు. మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే లైక్ హ్యాండ్ హైజీన్, మాటికి కొంచెం చేతులు కడుక్కోవడం, నీట్గా ఉంచుకోవడం. రెండవది మాస్క్ పెట్టుకోవడం, 2 లేయర్డ్ మాస్క్, అంటే మనకు సింగిల్ లేయర్ మాస్క్ మనకు వేస్ట్, 2 లేయర్ మాస్క్. సపోజ్ మాస్కులు దొరకలేదు, ఇప్పుడు మీడియా ఈ సందేశం ఇచ్చిన తర్వాత
ప్రజల్లో ఒక భయాందోళన వస్తుంది, మాస్కులు దొరకకుండా చేస్తారు బయట. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన రుమాలు ఉంది కదా, మన చేతి రుమాలు, కర్చీఫ్ కానీ క్లీన్ బట్టలు కానీ 2 లేయర్స్ వచ్చేటట్టు వేసుకొని మనం పెట్టుకున్నా కానీ అది సరిపోతుందండి. అంత భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం దూరం డిస్టెన్స్, సోషల్ డిస్టెన్సింగ్ ఇంతకుముందు మనం అందరూ ఆల్రెడీ అందరం పాటించాము. ఇది మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకొని మన సోషల్ డిస్టెన్సింగ్, ఎక్కువ గ్యాదరింగ్స్ రాకుండా వీలైనంత వరకు గ్యాదరింగ్స్ అటెండ్ అవ్వడం అవాయిడ్ చేయడం, కండక్ట్ చేయడం కూడా అవాయిడ్ చేయడం చేస్తే మనం దీంట్లో నుంచి బయటపడచ్చండి. సో అంత భయపడాల్సిన అవసరం లేదు. ఏదన్నా స్మోకింగ్ హ్యాబిట్స్ అలాంటివి ఉంటే మనం మానేయడం, మందు అలవాటు ఉంటే మానేయడం. సో ఏదన్నా వ్యాధులు ఉంటే, దీర్ఘకాలిక వ్యాధులు లైక్ షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సరైన టయానికి మనం మందు బిళ్ళలు వేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటే మనం దీని నుంచి బయటపడచ్చండి.